హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పకోడీ అయితే ఏ విధంగా చేసుకోవాలో చూసుకుందాం. నేనైతే అరకిలో శనగపిండి తీసుకున్నాను. ఒక 3 స్పూన్ల వరకు బియ్యం పిండి వేసుకున్నాను. సాల్ట్ వేసుకోవాలి టేస్ట్కి సరిపడినంత. 4-5 చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అవి కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా మొత్తం వేసేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మనం ఉప్పు వేసిన తర్వాత ఈ పిండి ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసే విధంగా కలుపుకోండి ఒకసారి. తర్వాత వాటర్ పోసి కలుపుకోవాలి. మనం వేసిన ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి. మరీ జోరుగా కలపొద్దు. నేను చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ వేసి కలుపుకోండి. మాకైతే వర్షం పడి బయట వాతావరణం అయితే బాగా చల్లగా ఉందని మేము వేడివేడిగా పకోడీ వేసుకుంటున్నాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పకోడీ అయితే ఈ విధంగా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంకోవైపుకి తిప్పి వేయించుకోవాలి. ఒకవైపు వేయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పిన తర్వాత వేయించుకోండి. చూడండి ఫ్రెండ్స్, వేడివేడిగా పకోడీ అయితే రెడీ అయిపోయింది. మనం పిండి కలిపేటప్పుడు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకున్నాం కదా. పకోడీ అయితే కరకరలాడుతూ టేస్ట్ అయితే చాలా బాగుంది. వర్షం పడ్డప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ విధంగా వేడివేడిగా పకోడీ వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి మీరు కూడా. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పకోడీ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి. ట్రై చేయండి.